హాయ్, అందరికీ నమస్కారం. ది గ్రోత్ మైండ్ సెట్‌కి స్వాగతం. ఇందులో మాట్లాడే విషయాలు, పంచుకునే భావాలు వ్యక్తిగతమైనవి. ప్రతి ఒక్క విషయంలో, సందర్భంలో ప్రతి ఒక్కరు అనేక విధాలుగా ఆలోచిస్తారు, ఆచరిస్తారు. ఏ సందర్భంలో ఏ విధంగా ఆచరిస్తే మేలుకరమైనదో ఆ విషయాలను తెలుసుకోవడానికి, పంచుకునేందుకు ది గ్రోత్ మైండ్ సెట్‌ని మొదలుపెట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని భావిస్తున్నాను. నేను చెప్పే మాటల్లో ఒక్క పదం కూడా నమ్మకండి. ఎందుకంటే నేను ఏదైనా నా సొంత అనుభవం నుండి మాత్రమే మాట్లాడగలను. నేను పంచుకునే భావాలు ఏవైనా కానీ సహజంగా నిజమై ఉండొచ్చు, లేదా తప్పు కావచ్చు, సరైన కావచ్చు, కాకపోవచ్చు. అవి నా స్వానుభవాల ప్రతిబింబాలు. ప్రతి ఒక్కరూ వాళ్ళకు తెలిసిందే నిజమని, అదే సత్యమని భావిస్తారు. నిజానికి అది ఒక రకం సరైనదే అయి ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భంలో మనకు వ్యతిరేకమైన ఫలితాలు చూపిస్తుంది. కొన్ని విషయాలకు అర్థాలు కూడా తెలియకుండానే జీవిస్తాం. అలా నాలో మెదిలిన ఒక ఆలోచన, అసలు జీవితం అంటే ఏమిటి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని ఆలోచిస్తుంటే నాకు అర్థమైన విషయం, నీతో నువ్వు ఉంటూ, ఈ విశ్వంతో అన్వేషిస్తూ, జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, ధర్మంగా జీవిస్తూ, సుఖశాంతులను ప్రేరేపిస్తూ, జ్ఞానాన్ని పంచుతూ, ఆనందంగా మరణాన్ని ఆస్వాదించడమే జీవితం. ఇందులో చెప్పుకున్నది నా సొంత అభిప్రాయం. అది జీవితం యొక్క సరైన అర్థం అయి ఉండొచ్చు, కాకపోవచ్చు. మీ దృష్టిలో దీనికి వేరే విధంగా అర్థం ఉండొచ్చు. మీ దృష్టిలో జీవితం అంటే ఏమిటి, ఎలా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాల గురించి ప్రతి ఒక్కరూ వారి ఆలోచనల్ని కామెంట్లో పంచుకోగలరు. ఇలా అనేక విధాల ఆలోచనలకు, ప్రశ్నలకు సమాధానం పంచుకుంటూ జ్ఞానాన్ని పెంపొందించుకుందాం. థ్యాంక్ యూ.